49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కావేరి బార్వా అనే ఒక యాడ్ స్ట్రాటజర్ ఈవిడ రీసెంట్గా ఎక్కడో ఎందుకో పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో మాట్లాడితే అది బాగా వైరల్ అయిపోతుంది. అల్లు అర్జున్ని కలవాలంటే 42 మెట్లు దాటాల్సిందే, 42 రూల్స్ దాటాల్సిందే అని చెప్పి ఈవిడ సంచలన స్టేట్మెంట్స్, సింపుల్గా చెప్పాలంటే ఎలిగేషన్స్ పాస్ చేసింది. అయితే అఫ్కోర్స్ దీనికి దీటుగా అల్లు అర్జున్ టీం వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా, ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు. ఆవిడ పైన పరువు నష్టం దావా పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ అసలు ఈ అంశంని కీలకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఈవిడ పాస్ చేసిన ఎలిగేషన్స్ అసలు బేస్లెస్. ఇప్పుడు ఏమనింది, ఆ హీరో వస్తే మనం ఫోన్లలో ఫోటోలు తీయకూడదట. నిజమే, తీయకూడదు. ఎందుకంటే హీరోలు ఆ రోజు లొకేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఆహార్యం అనేది ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి సంబంధించిన ప్రాపర్టీ. అది అతనిది కాదు. తను ఆ డేట్ ఆల్రెడీ అమ్మేశాడు. తను నువ్వు ఎలా చెక్కున్నావు అనేది అది వాళ్ళ ప్రాపర్టీ. నువ్వు ఆ లుక్కునంతా తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే రేపటి రోజు వాళ్ళకంటే ఒక ముహూర్తం ఉంటుంది, పలానా రోజు పలానా ముహూర్తానికి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామండి అని. నాకు ఆల్రెడీ తెలుసులే, చూసేసామంటే ఎలా ఉంటుంది అది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ, ఆ క్యూరియాసిటీ, ఆ ఇంటెన్సిటీ అదంతా క్రియేట్ అవ్వాలి ఆడియన్స్లో. అంతెందుకు, సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు లాస్ట్ టైం అల్లు అర్జున్ బర్త్డేకి ఉగ్రగంగమ్మ రూపం రిలీజ్ చేశారు పుష్ప 2కి సంబంధించి. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు ఆ లుక్ అలా ఉంటుందని? అదే ఒకవేళ ముందే షూటింగ్ టైంలోనే ఎవరైనా రిలీజ్ చేస్తుంటే ఆ మాత్రం క్యూరియాసిటీ వచ్చేదా? అసలు అంతగా ఎవరైనా ఎదురు చూసేవాళ్ళ? లేదే. ఈవెన్ కాంతారా అయినా సరే, ఈవెన్ ఏమైనా సరే, ప్రతి సినిమా ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన టాక్సిక్ అయినా కావచ్చు, స్పిరిట్ లుక్ అయినా కావచ్చు, ఏదైనా సరే షూటింగ్ దశలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఉత్సాహం ఆగదు. ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసి ఇన్స్టాలలో, యూట్యూబ్లలో వేసేస్తూ ఉంటారు, ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తారు. ఆ నిర్మాతకి చాలా నష్టం ఇది, ఎంత కాదనుకున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ ఎంత కష్టమో, ఎంత నష్టమో, బిఫోర్ రిలీజ్ ఈ లుక్స్ని, వీళ్ళు ఈ గ్లిమ్స్ని, షూటింగ్ స్పాట్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ మీరు రిలీజ్ చేసినా కూడా నిర్మాతకి నష్టమే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్, ఆ హీరోకి సెకండ్ ఇవ్వకూడదంట. అవును, ఇవ్వకూడదు. ఆయన ఒంటిని తాకాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. నువ్వు సెకండ్ అడగడానికి? సీరియస్లీ, బికాస్ ఫ్యాన్స్కి ఉత్సాహం ఉంటుంది వాళ్ళ అభిమాన నటుడికి ఒకసారి చేయి పట్టుకోవాలి, సెకండ్ ఇవ్వాలని. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే 365 days వీళ్ళ డైరీలో ఉన్న డేట్స్ అన్నీ కూడా అమ్మేసుకుంటారు. అండ్ ఎక్కడన్నా హాలిడే స్పాట్స్కి వెళ్ళాలనుకున్నా సరే ఎండ తగలకుండా, వాన తగలకుండా, వాటర్లో వెళ్ళకుండా, ఏమో ఒంటికి ఎప్పుడు ఏమైందో తెలియదు, ఎక్కడ వాటర్తో ఏ రోగాలు వస్తాయో తెలియదు, ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయో తెలియదు. అవి వచ్చేవాడు చేయిస్తే దీంట్లో ఏమైనా పూసుకొని నీకు ఏమైనా అంటిస్తాడో లేదో కూడా తెలియదు, ఎవడో తెలియదు. అంతే కదా. తెలియనప్పుడు మీరు జనాల్లోకి వెళ్ళేసి రాసుకు పూసుకొని తిరగండి, మీరు ఎంత సెలబ్రిటీలు అయినంత మాత్రం అనడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఏదన్నా విషజ్వరం వచ్చినా, ఇంకేమన్నా వచ్చినా, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎలర్జీస్ వచ్చినా ఓ వారం 10 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. ఆ వారం 10 రోజులు అతని డేట్స్ ఎంతమందికి అయితే అమ్ముకున్నాడో వాళ్ళందరూ నష్టపోవాల్సి వస్తుంది. అది మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. చాలా రకాల కారణాలు ఉంటాయి. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. అది దాంట్లో లోపలికి చొచ్చుకొని పోయి నువ్వు ఎందుకు మాకు చెయ్యి ఇవ్వట్లేదు, కాలు ఇవ్వట్లేదు, మెడ ఇవ్వట్లేదు, తొడి ఇవ్వట్లేదు అనడం చాలా తప్పు. అండ్ నెక్స్ట్ ఈవిడ పాస్ చేసిన ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఈ హీరోని ఫోన్లు తీసుకోవద్దంట, హీరోని కలవాలంటే 42 రూల్స్ దాటాలి, సెకండ్ ఇవ్వాలంటే కూడా చాలా ఆలోచించాలి. అవును, నిజమే. ఇప్పుడు అంటే ఏంటి, అల్లు అర్జున్ గారు కావేరి బార్వ గారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని 1000 కళతో ఎదురు చూస్తున్నాను, మీకు ఎప్పుడెప్పుడు సెకండ్ ఇద్దామని చెయ్యి కిటికీ బయటే పెట్టుకొని వెయిట్ చేస్తున్నానని అయితే అనరు కదా. అది చాలా తప్పు. ఈవిడ స్ట్రాటజిస్ట్ కాబట్టి ఏదో స్ట్రాటజీగా ఆలోచించింది. నిజం చెప్పాలి అంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ అడ్వర్టైజ్మెంట్లో అల్లు అర్జున్ని పెట్టుకోవాలనుకుంటున్నారో, ముందే ఒకవేళ ఆ ప్రోడక్ట్తో అల్లు అర్జున్ రివీల్ అయిపోతే ఆ ప్రమోటర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ ఇన్వెస్టర్కి చాలా నష్టం. ఈ విషయం ఈవిడకి తెలియదు. ఈవిడ కేవలం అక్కడ ఉన్న సందర్భాన్ని మాత్రమే చూసింది. అంటే నేనేదో పెద్ద నేను రాగానే హీరో, అసలు ఈ హీరోకి నేనే అవకాశం ఇచ్చాను అట్లా అని చెప్పేసి నేను రాగానే చెయ్యి ఇవ్వాలి, నాకు వెంటనే ఆటోగ్రాఫ్లు ఇవ్వాలి. ఆలోచన విధానం తప్పు. అండ్ నెక్స్ట్ ఈవిడ పాస్ చేసిన ఎలిగేషన్ వల్ల ఆ హీరోకి నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇతనికి చాలా పొగరంట, వగరంట, ఎగరంట, ఎసరంట అని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు. దీన్ని ఖండించకపోతే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇదంతా యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది.
ఎవరో ఒకరు దీనికి వివరణ ఇవ్వాలి. కాబట్టే వీళ్ళు పరువు నష్టం దావా వేద్దాం అనుకున్నారు. ఇది కరెక్టే, ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా ఎందుకు అంటే నెక్స్ట్ అనాల్సిన నోర్లు కూడా ఇట్లాంటివి ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నప్పుడు అర్థం చేసుకొని అనకుండా అణిగి ఉంటారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అవసరమే. ఒకరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తేనే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లాంటి చీప్ ఎలిగేషన్స్ పాస్ చేయరు. అండ్ ఇప్పుడు ఈ కావేరి బార్వా గారు ఈ అంశం ద్వారా ఈవిడ హైలైట్ అయింది చూడండి, అల్లు అర్జున్ని టార్గెట్ చేసేసి. ఎందుకంటే అల్లు అర్జున్కి నేషనల్ వైజ్గా అభిమానులు ఉన్నారు. మీకు నేను పదే చెప్తున్నా, ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఏదన్నా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అంటే హిందీలో ప్రమోట్ చేయాలంటే హిందీ స్టార్స్ని పెట్టేవాళ్ళు, తమిళంలో ప్రమోట్ చేయాలంటే తమిళ హీరో ఉండేవాడు, కన్నడంలో ప్రమోట్ చేయాలంటే కన్నడ హీరో ఉండేవాడు, తెలుగులో ప్రమోట్ చేయాలంటే తెలుగు హీరో, అలాగే మలయాళంలో ప్రమోట్ చేయాలంటే మలయాళం హీరో ఉండేవాడు. కానీ అల్లు అర్జున్ అనే ఒక యాక్టర్ చేతిలో ఒక ప్రోడక్ట్ ఉంటే హిందీలో అయినా, తమిళమైనా, తెలుగు అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా అల్లు అర్జునే పట్టుకుంటాడు ఆ ప్రోడక్ట్. అతనికి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మొన్న పుష్ప 2 ఈవెంట్ నార్త్లో అక్కడెక్కడో బీహార్లో పెడితే ఎక్కడెక్కడి నుంచో 7.5 లక్షల మంది జనాలు వచ్చారు. ఇది ఒకటి గమనించండి. సో ఇట్లాంటి హీరోని టార్గెట్ చేస్తేనే కదా మనం కూడా లైమ్ లైట్లోకి వస్తామని మేబీ ఈ స్ట్రాటజీ ఉపయోగించిందేమో అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్.